ఈరోజు మనతో ఉన్న గెస్ట్ తన అందం, అమాయకత్వం, అభినయంతో ఒకే ఒక్క సీరియల్తో లైఫ్ టైంకి కావాల్సినంత ఫ్యాండమ్, స్టార్డమ్ సంపాదించేసి చాలా సింపుల్గా మన ముందు కూర్చొని ఉన్నారు. సో దానికి సంబంధించిన వివరాలు, విశేషాలు ఏంటో ఆవిడ అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఠాకూర్ చాలా పెద్ద పేరు ఉంది. షీలా సింగ్ ఠాకూర్. ఠాకూర్ షీలా సింగ్ రాజ్పూత్. ఎంత సింపుల్ క్రిష్, చిన్న పేరు. సో అంత పెద్ద పేరు ఉంది. సో మిమ్మల్ని ఎలా పిలుస్తారు జనరల్గా అందరూ ఎక్కువగా? ఓకే, మొగల్ రేకులు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పటికీ ఆ ఫ్యాండమ్ అలాగే ఉంది. సో ఈ స్పాన్లో మీరు ఆల్మోస్ట్ ఎన్ని సీరియల్ వరకు చేసి ఉంటారు? ఒక 20 to 23 సీరియల్స్. 23 సీరియల్స్. బట్ ఒక్కటి ఇచ్చిన ఫేమ్ మిగతాలో ఏది రాలేదు కదా. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అది? అది ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి మోస్ట్లీ 10 to 11 years అయింది. ఇప్పుడు కూడా అసలు నా పేరు ఎవరు గుర్తుపట్టరు. వేరే సీరియల్స్ క్యారెక్టర్స్ కూడా పిలవరు. శాంతి అనేసే పిలుస్తారు. అది కూరగాయల మార్కెట్కి వెళ్ళినా, ఈవెన్ షాపింగ్ మాల్స్ వెళ్ళినా, ఎటు వెళ్ళినా శాంతి గారండి, మొగల్ రేకులండి, ఎంత బాగా చేశారండి. ఇప్పుడు కూడా అలానే ఉన్నారండి. అంటే ఆ చెప్పే విధానం ఉంటుంది చూడండి, ఆ లవ్, ఎమోషనల్ అనేది నిజంగా నా ఫేస్ లో ఆ ఎమోషనల్ స్మైల్ వచ్చేస్తుంది. అసలు అది రాదు ఇంకా. అసలు అది క్యారెక్టర్ కమిట్ అయ్యేటప్పుడు మీకు అనిపించిందా, నేను క్యారెక్టర్ చేస్తున్నాను, ఇది ఫ్యూచర్లో నాకు లైఫ్ చేంజింగ్ ఆల్మోస్ట్? అసలు అంటే వీళ్ళది చక్రవాకం సాంగ్ విని నేను టీవీ చూసేదాన్ని కాదు. ఎందుకంటే మనకు వర్క్ ఎప్పుడు దొరుకుతుందా అనే దాంట్లోనే ఉండేదాన్ని. చాలా చిన్న ఏజ్లో ఇండస్ట్రీకి వచ్చాను, కొన్ని మూవీస్ చేశాను. ఆ తర్వాత 2006 నుంచి నేను సీరియల్స్లో వచ్చేసాను. బట్ చేస్తున్నాను, జమ్నీ ప్రాజెక్ట్లోనే బొమ్మరిల్లు యాజ్ ఎ హీరోయిన్గా చేస్తున్నాను. అది 100-120 ఎపిసోడ్స్ జరిగింది. నాకు ఆ పేరుతో ఎవరు పిలవలేదు. కానీ శాంతిగా ఆ పిల్లలు పెద్దగా అవుతారు. నా ఎంట్రీ వచ్చి 30th ఎపిసోడ్ అనమాట. పడుకొని ఉంటాను షార్ట్. ఇది కాళహస్తిలో చేశారు. లంగావణి వేసుకొని, అసలు మేకప్ లేదు, ఏం లేదు. పల్లెటూళ్ళలో ఎలా ఉంటారు అలా ఇంట్రడక్షన్ ఇచ్చారు. అసలు అది చూసిన తర్వాత అందరూ ఎక్కడి నుంచో ఫోన్స్ వస్తున్నాయి, నువ్వు ఈ సీరియల్ చేస్తున్నావా, చాలా పెద్ద బ్యానర్, చాలా బాగుంటాయి, ఋతురాగాలు, కాలచక్రం సీరియల్స్ ఇవన్నీ చేశారు, చాలా హిట్ సీరియల్స్ అని చెప్తే అసలు ఆ హ్యాపీనెస్, ఆ ఎమోషనల్ ఆ ఒక రేంజ్లో ఉండేనండి. అసలు మీరు అయితే ఇంత కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ నాకు ఇంత లైఫ్ లాంగ్ నేను ఎలా గుర్తుపెట్టుకుంటాను. సరే, ఇప్పుడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వద్దాం. షీలా సింగ్ రాజ్పూత్. సో మీ ఫాదర్ అంటే ఇది తెలుగు పేరు కాదు, యాక్చువల్లీ తెలుగు పేరు కాదు. సో కానీ మీరు తెలుగు అమ్మాయి. తెలుగు అమ్మాయి అంటే ఇండస్ట్రీకి వచ్చాక నేను తెలుగు అమ్మాయినే. మీరు పుట్టింది పెరిగింది ఎక్కడ? వరంగల్ డిస్ట్రిక్ట్ డోర్నకల్ అండి. చిన్న విలేజ్ కాదు, జస్ట్ చిన్న టౌన్ లాంటిదే. అక్కడే మా నాన్నగారు సౌత్ సెంట్రల్ రైల్వేలో మెకానిక్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్. సో అలా నేను పుట్టి పెరగడము మొత్తం ఆ ఊర్లోనే జరిగింది. సెంట్రల్ స్కూల్లోనే చదువుకున్నాను. నా అందరు అనుకుంటారు పెద్ద డిగ్రీ, అది అసలు కాలేజ్ లైఫే తెలీదు. SSC చేశానండి, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశాను. నాకు ఆపర్చునిటీ వచ్చింది సీమసింహం ఫస్ట్ మూవీ, బాలయ్యబాబు గారు. ఎస్, దాంట్లో లేడీ ఫైటర్స్ కావాలి అనేసి మా అక్కగారికి ఎవరో అడిగారంట. సో ఆవిడ ఫొటోస్ ఇచ్చారు. ఆ ఫోటో ద్వారా ఊరికి కాల్ చేయడం, నేను అక్కడికి వెళ్ళడం. అక్కడ కూడా ఎలా జరిగింది అంటే స్పోర్ట్స్లో చాలా కాంపిటీషన్లో స్పోర్ట్స్ ప్రతిదీ చేసేదాన్ని. స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉంటాను. అండ్ షావ్లింగ్ కుంఫు నేర్చుకున్నాను నేను 4 years కిడ్ దగ్గర నుంచి 14 years వరకు నేర్చుకున్నాను. స్టిల్ ప్రాక్టీసింగ్ అప్పుడప్పుడు. ఓకే, జాగ్రత్త. సో అలా చేసుకుంటూ వస్తే లేడీ ఫైటర్స్ కావాలంట, నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అంటే సరే ఒకసారి పంపించు అంటే వాళ్ళు కాల్ చేశారు, వెళ్ళాను. బట్ వాళ్ళు ఇచ్చిన కాస్ట్యూమ్ ఉంటే నాకు కొంచెం షై ఫీల్ సమ్ షార్ట్ అండ్ ఇలా ఇచ్చారు. అయితే బాలయ్య గారు పిలిచారు, ఎందుకు అమ్మాయి వేసుకోదంట అంటే తను పిలిచి, లేదు సార్ నాకు ఎప్పుడు వేయలేదంటే, మరి నువ్వు స్పోర్ట్స్ కదమ్మా, అప్పుడు కూడా షార్ట్ అండ్ మనం టీషర్టే వేసుకుంటాము, అక్కడ అన్నట్టే ఇక్కడ ఉండు, నలుగురు వీళ్ళ గురించి ఆలోచించద్దు, నీ పనేంటో నువ్వు చూసుకుంటూ వెళ్ళు, మనం కరెక్ట్ ఉంటే ఎవరు ఏమన్నారు అని ఆయన చాలా పద్ధతిగా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత నాకు కొంచెం స్పోర్టివ్గా తీసుకొని చాలా మన పని ఏంటో మనం చేద్దాము అని, అంటే అన్ని ఫైట్ సీన్ అనమాట సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి.
నీ మనసు నాకు తెలుసు, అండ్ చంటిగాడు బిఏ జయ గారు దాంట్లో సెకండ్ ఆప్షన్, సెకండ్ లీడ్ చేశాను. దాంట్లో ఒసే రాములమ్మ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్. ఊర్లో ఒక మాస్ అమ్మాయి ఎలా ఉంటుంది అలా క్యారెక్టర్ అనమాట. దాని తర్వాత నాకు ఆపర్చునిటీస్ వస్తాయి అని వెయిట్ చేశానండి. కానీ వచ్చిన మన ఇండస్ట్రీలో కొన్ని ఉంటాయి, అది దేనివల్ల అనేది నాకు తెలీదు. అంత మెచ్యూరిటీ కూడా లేదు. ఎవరి త్రూ వెళ్ళాలి, మనకి క్యారెక్టర్స్ ఎలా వస్తాయి అనే మెచ్యూరిటీ లేదు. స్టిల్ 17-18 ఇయర్స్లో మన ఊరు నుంచి సిటీకి వచ్చి ఎవరితో మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి. సో మంచి వచ్చి మంచి చేసుకున్నవే మనకి అప్పుడు 500 రోజుకి ఇవ్వాలంటేనే ఎక్కువ మూవీస్లో. అలాంటిది పర్ డే 1000 రూపీస్ చేసుకొని అలా చేశాను ఒక 7 to 8 మూవీస్. తేజ గారి మూవీ ధైర్యం మూవీ చేశాను. బీజయ గారిది 2 ప్రాజెక్ట్స్ చేశాను, ప్రేమికులు అండ్ చంటిగాడు 2 చేశాను. కొన్ని చిన్న మూవీస్ చేశాను, బట్ అంత గుర్తింపు రాలేదు. 2006లో నాకు సీరియల్స్ వచ్చాయి. మా ఇంటి మహాలక్ష్మి జమ్నీ ప్రాజెక్ట్, చెన్నై ప్రాజెక్ట్ అది. సో దాంట్లో జనరేషన్ చేంజ్లో మోడర్న్ క్యారెక్టర్ అన్నమాట, హీరోయిన్. సో ఆ ప్రాజెక్ట్ తర్వాత ఫర్దర్గా అన్ని వస్తూనే ఉన్నాయి. బట్ మొగల్ రేకులు అంత ఫేమ్ అయితే ఏ సీరియల్ రాదు, కానీ ఇప్పుడు కూడా రాదనుకుంటా. అలాంటి చరిత్ర అనేది కమింగ్ అప్ సీరియల్స్లో కూడా రాదనుకుంటా. అంటే అట్లాంటి సీరియల్ ఇప్పటి వరకు రాలేదు. ఐ మీన్ అంత రేటింగ్ టీఆర్పీలో 20+ ఇప్పటి వరకు ఏ సీరియల్ టచ్ చేయలేదు దాని తర్వాత కూడా. సో అలాంటి క్యారెక్టర్ కూడా మళ్ళీ నా బుద్ధ నా భవిష్యత్తేనేమో రాదు. అంటే నాలాంటి గెటప్ ఇప్పుడున్న జనరేషన్ సీరియల్స్కి చేస్తున్నారు, బట్ ఆ పని మనిషి ఎలా ఉంటుంది, ఈవెన్ లిప్స్టిక్ కానీ కాజల్ ఒకటే పెడుతుంది. పల్లెటూరు అమ్మాయిలు అందరూ చూడండి, నల్ల కాటికి ఒక్కటే పెడతారు, వేరేది ఏం పెట్టరు. కమ్మలు కూడా చిన్నది, ఒకటి మెళ్ళో ఉంటే చైన్ ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నాది ఈవెన్ ఆ బ్లాక్ తాడు గోల్డ్ లాకెట్ కాదు, అది సాయిబాబాది ప్లాస్టిక్ లో ఉంటుంది. ఆ లాకెట్ వేయించారు. ఆ లాకెట్ నాకు దొరకకపోతే పక్కన సాయిబాబా టెంపుల్ ఉంది, నేను కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉండేదాన్ని ఆ ప్రాజెక్ట్ చేసేటప్పుడు. ఆ తర్వాత నేను అత్తాపూర్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఎటు వెళ్ళినా నన్ను గుర్తుపట్టేస్తున్నారు. సో మా పేరెంట్స్ ఏమన్నారు, లేదు కొంచెం మనము వెళ్దాము అని. మా అక్కగారు అత్తాపూర్లో ఉన్నారు, అక్కడే హౌస్ రెంట్కి డబుల్ బెడ్రూమ్ తీసుకుంటే అక్కడ షిఫ్ట్ అయ్యాను. సో అలాంటి క్యారెక్టర్, అలాంటి కాస్ట్యూమ్స్, ఓన్లీ 5 కాస్ట్యూమ్స్ అండి. కంపెనీయే స్పాన్సర్స్ చేసింది. కాస్ట్యూమ్స్ నేను ఇంకా పెట్టుకున్నాను ఇప్పటికి ఫుల్ బ్లౌజ్, ఆ బ్లౌజ్ కి ఆ లంగాకి ఆ ఓణికి మ్యాచింగ్ ఉండదు. ఇప్పుడు అన్ని మ్యాచింగ్ చేస్తున్నారు, బట్ పని మనిషి కాదు, తను హీరోయిన్. ఇప్పుడు ఎప్పుడైనా మీకు ఆ డ్రెస్ వేసుకుని చూసుకోవాలని ఎప్పుడైనా వేసుకుని చూసుకుంటారా? అంటే నేను ఇంట్లో ఈ ప్రయోగాలు చెయ్యను అసలు. ఇంట్లో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత హౌస్ వైఫ్ లాగే ఉండాలి, అలానే ఉంటాను. ఏదున్నా సెట్లోనే. చిచి అలా అనట్లేదు, హౌస్ వైఫ్ ఓకే, కానీ మీకు ఒక మెమరీ ఉండిపోద్ది. ఏమో మీ ఫేస్ మాత్రం అంతే క్యూట్ గా ఉందండి. మేబీ పర్సనాలిటీ అంటే డెలివరీ తర్వాత కొంచెం అవన్నీ భద్రంగా కవర్ లో వేసి పెట్టుకున్నాను మంచిగా. ఇప్పుడు ఎప్పుడప్పుడు తీసి చూసుకుంటారా? చెప్పారు కదా చేస్తాను. ఈసారి ఫోటో తీసి అప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏం లేవు సోషల్ మీడియాస్, ఈసారి ఇన్స్టాగ్రామ్ తీసుకొని పెట్టండి. ఎగ్జాక్ట్లీ పోస్ట్ శాంతి. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా 2 వస్తుంది అనుకుంటారు మీరు. వస్తే ఇంకా హ్యాపీ అండి. అంత టీం ఇప్పుడు గ్యాదర్ అవుతారంటారా? మేబీ అవ్వచ్చు. అంటే మంజు నాయుడు గారు, బిందు నాయుడు గారు అండ్ సుధాకర్ సార్ కాంబినేషన్ లో వాళ్ళు ముగ్గురు చేస్తున్నారు అంటే పక్కా ఆ టీం మళ్ళీ వస్తుంది. మీరు రెడీ ఉంటారు ఇప్పుడు? నేను రెడీ అండి. ఇప్పుడు వేరే ప్రాజెక్ట్స్ తో బిజీ ఉన్నారు, మీకు మేడం నుంచో సార్ నుంచో మేము ముగ్గురం కలిపి కాల్ చేస్తున్నాను, కాల్ వచ్చింది. ఫస్ట్ కమిట్ అయిపోతాను, ఆ తర్వాత సంగతి ఏదైనా ఫస్ట్ మొగల్ రేకులు వాళ్ళకే ప్రయారిటీ అంటారు. ఇంట్లో ఐ మీన్ మీది మూవీ బ్యాక్గ్రౌండ్ కాదు, ఈ ఆర్టిస్టులు ఎవ్వరు లేదు, బట్ మీరు ఇలా నేను వెళ్తాను అన్నప్పుడు మీ పేరెంట్స్ ఓకే చెప్పడం? మా డాడీ వద్దన్నారు, మమ్మీ సపోర్ట్ చేశారు, మా అక్కగారు కూడా సపోర్ట్ చేశారు. అంటే మా డాడీ గారు ఏమన్నారు అంటే, ఎలా ఉంటుంది మనకు తెలీదు ఆ సర్కిల్ ఏంటి అనేది. ఆ తర్వాత వెళ్ళాము, చూసిన తర్వాత బాగుంది అంటే ఆయన కూడా సపోర్ట్ చేశారు. ఆయన ఒకటే చెప్పారు, నువ్వు న్యాయంగా ఏ పని చేసినా, న్యాయంగా ఎన్ని డబ్బులు సంపాదించినా అది మనకి మంచిది.
కానీ అంటే ప్రతి ఒక్క దాంట్లో రాంగ్ వేస్ ఉన్నాయండి. అది వాళ్ళ చాయిస్, అది ఎవరి చాయిస్ వాళ్ళది. కానీ కొంతమంది కావాలని చేయరు, కొంతమంది చెయ్యాలి అని కూడా చేయరు. అలాంటిది ఆయన ఒక్కడే చెప్పారు, ఏదున్నా న్యాయంగా వెళ్ళి చేయమ్మా, నువ్వు సంపాదించేది 100 రూపాయలైనా 10 రూపాయలైనా న్యాయంగా సంపాదించేది నువ్వు తినేదానికి న్యాయం చేస్తుంది అని చెప్పారు. సూపర్, మంచి డాడీ. సో వెళ్ళే వరకు వద్దన్నారు కానీ వెళ్ళాక మీ వే చూసి అంత నచ్చింది. సో ఈ మొగల్ రేగుతో మీకు వచ్చిన ఫేమ్ మీరు బాగా ఎంజాయ్ చేశారు. సో ఆ ఫేమ్ కి మీ డాడీ ఎలా ఎంజాయ్ చేశారు? చాలా 8:30 వస్తుందంటే 8 o'clock నుంచే టీవీ ఆన్ ఉంటుంది. ఇంకా బాగా చేయాలమ్మా, ఈ పాత్ర ఇలా కదా, వేరే సీరియల్స్ కూడా చూసేవారు, ఇది ఇంకా కదమ్మా, దీనికి ఇంకా ఇంప్రూవ్ చెయ్యి, వాళ్ళు ఎలా చెప్తారు అలా చెయ్యి అని చెప్పారు. అంతే. స్కూల్లో మీరు హైపర్ కిడ్, ఐ మీన్ యాక్టివ్? హైపర్, స్టడీ తప్ప అన్ని హైపర్. స్టడీ చదువు యావరేజ్ గా ఒక 50-55% ఉంటుంది. ఓకే. 10th అవ్వగానే వచ్చేసారు మీరు. అవును. సో సీరియల్స్లో సినిమాలో ఫస్ట్ సినిమాలో బిజీ అయిపోయారు, సీరియల్స్లో బిజీ అయిపోయారు. సో అట్లాంటప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ ఎగ్జామ్ చదవాలని కాదు, ఆ ఫ్రెండ్స్తోని ఇది మిస్ అవుతున్నాను? నా ఫ్రెండ్స్ స్కూల్లో కూడా చాలా తక్కువ అండి, అమ్మాయిలు అండ్ అందరితో మాట్లాడేదాన్ని, అందరితో మింగిల్ అయ్యేదాన్ని. కానీ మన హార్ట్కి నచ్చిన వాళ్ళు ఎవరో ఒక్కలో ఇద్దరు ఉంటారు, అలాంటిది ఒక ఇద్దరే ఉంటారు స్కూల్లో. సో ఇప్పుడు కూడా నేను ఆ ఫ్రెండ్షిప్ ఫోన్లలో మాట్లాడి టైం వేస్ట్ చేసి పర్సనల్ షేర్ చేసుకున్నంత ఫ్రెండ్షిప్ కూడా కాదు. ఈవెన్ స్కూల్ టైం కానివ్వండి, కాలేజ్ గురించి నేను ఆలోచించే టైమే నాకు దొరకలేదు అనుకోండి. సో దాని గురించి ఎక్స్పీరియన్స్ లేదు. స్కూల్ టైంలో కూడా ఏంటి వస్తున్నావా అంతవరకే, అంతే. మిగతాది ఏంటి అంటే స్టడీ వైజ్లో వాళ్ళు హెల్ప్ చేయడం, నేను హెల్ప్ చేయడం, అలా మిగతా యాక్టివిటీస్, యాన్యువల్ డేస్ అలా చాలా. అసలు డాన్స్ కానివ్వండి, స్పోర్ట్స్, ప్రతి స్పోర్ట్స్లో ఛాంపియన్షిప్ నాకే, గర్ల్స్లో. స్ట్రాంగ్ లేడీ, రంగోలీ అలాంటి వాటి కూడా పెడతారా? అలాంటివి దాంట్లో నేను చాలా హైపర్ అని చెప్తాను. సో చదువుని అలా పక్కకు పెట్టి మిగతా ఇట్లా ముందుకెళ్ళి, అంటే మనం బతకడం చదువు. ఇప్పుడు ఎంఎస్ఎల్ బిఎస్ఎల్ చేశారండి, ఏం చేస్తారు? ఇప్పుడు నాకున్న దానికి ఎలా నేను ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించానే తప్ప ఇది అయిపోయింది దానికి రిపీట్ చేయను. సో అది మీకు రిగ్రెట్ ఏం లేదు, నేను ఎడ్యుకేషన్ మిస్ అయ్యాను ఇట్లా లేదు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నా? అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇప్పుడు డాక్టర్ కానివ్వండి, ఐఏఎస్ ఐపీఎస్, దానికి ఉన్న వాల్యూ దానికేనండి. ఆ స్టడీ అంత కష్టపడితే తప్ప వాళ్ళు ఆ రేంజ్కి వెళ్ళారు కదా. సో అనిపిస్తుంది, అబ్బా చదువుకుంటే బాగుండేది కదా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. బట్ ఐఎమ్ హ్యాపీ మై ప్రొఫెషనల్. అంటే చదువు ఒక్కటే కాదు, ఏ ప్రొఫెషనల్లో అయినా మనం టాప్ ఉండి మనం సంపాదించుకొని ఒక్కళ్ళకి అడగకుండా ఉంటే చాలు అని మళ్ళీ నేనే అనుకొని ఇప్పుడు హ్యాపీగా సెటిల్ అయి ఉన్నారు. సో మీరు 10th వరకే చదివారు, ఇప్పుడు అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందని మీరు బయటకు వచ్చారు. ఇప్పుడు మీకు ఒక బాబు. సో ఇప్పుడు ఆయన కూడా 10th తర్వాత ఏదో ఇంట్రెస్ట్ ఉందని బయటకు వెళ్ళిపోతాను. ఇప్పుడు టార్చర్ చూపిస్తున్నాడు మా వాడికి, క్రికెట్ ఇంట్రెస్ట్ అండి. సో నేను అంటాను నాని, క్రికెట్లో ఇప్పుడు ఎలా ఉంటే చాలా కాంపిటీషన్ ఉందండి. ఎందుకంటే లక్షల మంది పిల్లలు కోచింగ్స్కి వెళ్తున్నారు, బట్ నేషనల్ వరకు వెళ్ళడానికి చాలా అడ్డంకులు వస్తాయి. వాళ్ళ లక్, ఒక్క పాయింట్ లక్ ఉండాలి. 99.9% మనం ఎంత కష్టపడినా ఒక్క పాయింట్ మాత్రం లక్ ఉండాలి. నేను అంటాను నాన్న, స్టడీ 2 ఆప్షన్స్ ఉండాలి దేంట్లో అయినా. ఇప్పుడు నేను స్టడీ కూడా ఆప్షన్ పెట్టుంటే ఐఎమ్ ఏదో ఒక చేసేదాన్నేమో, బట్ నేను స్టడీ ఆప్షన్ పెట్టలేదు. ఈ ప్రొఫెషనల్లోనే నేను ఒకటే ఆప్షన్ పెట్టుకున్నాను. బట్ ఇప్పుడు జనరేషన్ 2 ఆప్షన్స్ 3 ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు. ఏది మనకి బాగుంది, ఏట్లో మనకి చాలా, ఇప్పుడు డబ్బు అనేది అందరికీ ఇంపార్టెంట్ అండి, డబ్బు లేనిది లైఫ్ లేదంటారు. సో నేనంటాను, డబ్బు సంపాదించుకోవాలి, మనకి పేరు కావాలి, నీ టాలెంట్ కూడా ప్రూఫ్ అవ్వాలి. సో 2 ఆప్షన్స్ తీసుకున్నాను. ఆయన ఇప్పుడు బాబు వచ్చి 6th స్టాండర్డ్. సో ఇప్పుడు ఐటీ అనేది చాలా అయిపోయింది. సో నేను అదొక ఆప్షన్ పెట్టుకున్నాను, క్రికెట్ కోచింగ్ తనకి ఇంట్రెస్ట్ ఉంది. టాలెంట్ ఉన్న చోట మనం కోచింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి, ట్రిక్స్ మాత్రం కావాలి. అది ఆఫ్టర్ 10th కూడా వెళ్ళొచ్చు నాన్న. 10th వరకు బాగా చదువుకో, ఎందుకంటే బేసిక్స్ అన్నీ స్కూల్స్లోనే స్టార్ట్ అవుతాయి. కాలేజ్లో ఏం నేర్పియారు, చదవాలి, రాయాలి, ఒక ర్యాంక్ కొట్టాలి. మీకు తెలుసు మీరు కాలేజ్ చదవలేదు, కాలేజ్లో ఎన్ని జరుగుతాయి అంటే ఇప్పుడు పిల్లలు వాళ్ళు ఇప్పుడు 90% 95% వచ్చింది, ర్యాంక్, స్కాలర్షిప్స్ కావాలండి. ఇప్పుడు ఆ టైంలో మనకి ఒక స్కూల్కి ఒక 1000 రూపీస్ కూడా అయ్యేది కాదు. అలాంటిది ఇప్పుడు లాక్స్ పెడుతున్నారు, LKGకే 1 lakh అవుతుంది ఇప్పుడు. సో అలాంటిది మనకు స్కాలర్షిప్స్ కావాలని పిల్లల్లో ఆ తపన ఉంది.
ఏదో సాధించాలి, యూఎస్కి వెళ్తే మనం ప్యాకేజ్లో ఇంత సంపాదించవచ్చు, అది తప్పు కాదండి. ఎందుకంటే ఆ రోజుల్లో మన పిల్లలని కాదు, మన పేరెంట్స్ ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోయారు. కానీ మనమేం ఆలోచిస్తాము, ఒక్కళ్ళకి అడగకుండా, ఒక్కళ్ళకి చేయి చాపకుండా, హాస్పిటల్లో ప్రాబ్లం వచ్చింది ఎందుకు అడగాలండి? మన డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు వీళ్ళని అడగొద్దు అని నేను అంటాను. సో ఇప్పుడు జనరేషన్ దానికి నేను నిజంగా చెప్తాను, అలానే ఉండాలి. ఇండివిజువాలిటీ అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా అండి. బ్రదరా సిస్టరా అన్న అది రిలేషన్స్ ఉంటారు, కానీ డబ్బు వరకు వస్తే ఎవరు ఉండరు. ఇది నాకనే కాదు, వరల్డ్ పీపుల్ హ్యూమన్ బీయింగ్ కి ఇది ఎగ్జాంపుల్ అండి. డబ్బు అనేసరికి ఈవెన్ అరే 10,000 అంటే అరే 2,000 ఇస్తాను రా అని అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అది అన్న కానివ్వండి, ఎవరైనా, ఏ రిలేషన్ కానివ్వండి, ఏ ఫ్రెండ్ అయినా కానీ ఎవడో ఒకడు ఉంటాడండి, 1,00,000కి ఒక్కడు ఉంటాడు. ఆ 1,00,000లో ఒక్కడు దొరకాలంటే మన అదృష్టం ఉండాలి. మీకు ఏదో ఎక్స్పీరియన్స్ కాదు అంటే నా ముందు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు చుట్టుపక్కల జరిగింది, అలానే నాతో అవ్వాలి అని ఆ ఛాన్స్ ఇవ్వను. సో అందుకే నాకు తెలిసినంత వరకు నేను హెల్ప్ చేశాను ఎంతో అంతేగాని నాకు ఈ హెల్ప్ కావాలని నేను ఇప్పటి వరకు ఎవరికి అడగలేదు. మా హస్బెండ్కి ఏదున్నా మా ఆయనకే అడుగుతాను, కానీ మా అక్కకో మా అన్నకో ఇప్పటి వరకు అయితే నేను ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరిని అడగరు. ఫ్రెండ్స్ వదిలేద్దాం, అసలు ఫ్రెండ్స్ లేరు అన్నారు, ఎవరికి అడగలేదు. వాళ్ళకి ఏదైనా మన యాక్టివిటీతో హెల్ప్ ఏమైనా అవసరం ఉంది అంటే హెల్ప్ అడిగానే తప్ప డబ్బు విషయంలో అయితే ఇప్పుడు అడగలేదు. సూపర్. సో మీ అబ్బాయిని ఏ విషయంలో కూడా మీరు ఫోర్స్ చేయరు, ఫలానా చెయ్యని, గైడెన్స్ అయితే ఇస్తారు, ఇది మంచిది చెడ్డని చెప్తారు తప్ప పట్టుకుని చేపించారు. సూపర్. సో కళ్యాణ్ గారికి మీకు లవ్ ట్రాక్ ఎలా స్టార్ట్ అయింది? ఆయన యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఒక యాడ్ షూట్ చేశారు. ఇది ఎప్పుడు 2003లో జరిగింది. ఓకే, 2003 మా ఇంట్రడ్యూస్ ఏప్రిల్లో. ఆ ప్రాజెక్ట్లో నేను యాజ్ ఎ మోడల్గా చేశాను. అలా ఒక 5 to 6 months ఫ్రెండ్స్గా మాట్లాడుకున్నాం, ఫోన్లో చాట్ చేయడం. అప్పుడు మనకి బ్లాక్ అండ్ వైట్ ఫోన్స్ అనమాట. అలా మెసేజ్లు చేసాము. అలా 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 నాకే అనిపించింది నా లైఫ్ పార్ట్నర్ ఈయననే అనిపించింది. అంటే క్వాలిటీస్ మీరు అనుకున్న క్వాలిటీస్? చాలా సైలెంట్ అండి మీలాగే. నేనేం సైలెంట్ కాదు, ఓకే ఎక్కడ మాట్లాడాలో అలా మాట్లాడతాను. బట్ ఆయన క్వైట్, నిజం చెప్పాలంటే చాలా సైలెంట్. ఆయన పనేంటో, ఆయన ఏమైనా అవసరం ఉంటేనే అడుగుతారు, లేదంటే లేదు. కానీ ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం ఫన్గా, అది కూడా ఎవరి మీద కాదు నా మీద సెటిల్ వేస్తారు నన్ను కోపం ఫన్గా చేయడానికి. అలా నాకు చూడంగానే అనిపించింది, ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశాను. మీరే చేశారా? ఏమన్నారు ఆయన? ఏమనలేదు, ఆయన చెప్పాలనుకున్నది నేను చెప్పాను. అంటే మీకు పరిచయం ఎన్నాళ్ళకి ప్రపోజ్ చేస్తారు మీరు? 5 monthsకి. 5 monthsలోనే? 5 monthsలోనే ఆయన ఏంటని తెలిసిపోయింది. ఓకే. కానీ ఆ 5 months మాకు 7.5 years రిలేషన్. ఆ తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను 2009లో. ప్రపోజ్ చేశాక 7.5 years రిలేషన్ మాట్లాడుకుంటూ అట్లా ఉన్నారు. ఫ్యామిలీకి కూడా పరిచయం చేస్తారా? లేదు, మా ఫ్యామిలీకి తెలుసు, బట్ ఒప్పుకోలేదు అప్పుడు. ఇక నేను పెళ్లి చేసుకుంటాను అన్న టైంలో ఇంట్లో కూడా సంబంధాలు చూస్తున్నారు. లేదు, నా గురించి ఆయన ఇన్ని ఇయర్స్ వెయిట్ చేశారు, ఇప్పుడు ఇలా కరెక్ట్ కాదు అంటే ఇక ఇంట్లో కొట్టుడు గిట్టుడు అన్నీ ఉంటాయిగా, అన్నీ జరిగాయి. సినిమాటిక్ మొత్తం అన్నీ జరిగాయి. ఇక నీ ఇష్టం, నీ తలరాత అనేసి వదిలేశారు. గమ్మున పెళ్లి రోజు మార్నింగ్ ఒక 7 o'clockకి చిన్న బ్యాగ్ తీసుకొని ఇంట్లో పూజ చేసేసుకొని నేను వెళ్తున్నా, పలానా సాయిబాబా టెంపుల్ ఖైరతాబాద్లో జరిగింది. కానీ మా అత్తగారి ఫ్యామిలీ అంతా ఓకే, మా మరిది వాళ్ళు ఇద్దరే దగ్గరుండి మ్యారేజ్ చేశారు. ఈయన పెద్ద సింపుల్గా చేసేసుకున్నారు. సింపుల్గా చేసాము. సో పెళ్ళైన తర్వాత నెక్స్ట్ డే ఈవినింగే మా అక్కగారు కాల్ చేశారు. నన్ను ఇదేదో నిన్న చేస్తే అందరు కలిసి ఉండి చేసుకోవాలి అనేసి. ఆ తర్వాత ఇక నార్మల్ అయిపోయింది ఇంకా లైఫ్. సో ఈ మ్యారేజ్ తర్వాత ఎట్లా ఉందండి లైఫ్? మ్యారేజ్ ముందు ఓకే, మీకు ఇండస్ట్రీలో ఉన్నారు, ఓకే, ఇండస్ట్రీలో పెళ్లి తర్వాత కొన్ని ఇబ్బందులు ఉంటాయని మనకు ఉంటాయండి. అంటే అది అడ్జస్ట్ అవ్వడానికి నాకు లేదంటే 4.5 years పట్టింది. అంటే మన టైమింగ్స్ మనకే తెలీదు. 12 to 14 hours, మార్నింగ్ వెళ్ళిపోతాను, నైట్ వస్తాను. సో మా అత్తగారు ఆవిడ అనే కాదు కానీ ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, ఏంటి మీ కోడలు ఇట్లా వెళ్ళి వస్తుంది, ఈ కాస్ట్యూమ్స్ వేసుకుంటుంది, నేను క్యాజువల్గా వెళ్తాను, జీన్స్ అండ్ టాప్ అలా అనేసి పెద్ద ఓవర్ స్కర్ట్స్ గిట్స్ అలా కాదు, సింపుల్గా వెళ్తాను, సింపుల్గా వస్తాను. మరి చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లో ఏంటో పరిస్థితి వాళ్ళకి తెలీదో ఏమో తెలీదు, కానీ చుట్టుపక్కల ఏమవుతుంది అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. ఇలా వెళ్తుంది అలా వస్తుంది అనేసి వాళ్ళు చెప్పడం, ఈవిడ కూడా ఏంట్రా అనేసి మా వారికి చెప్పడం, అలా చిన్న చిన్న వచ్చాయి. తర్వాత
తర్వాత మా మరిది వాళ్ళు కూడా లేదమ్మా ఈ రోజుల్లో ఇదంతా కామన్, అవన్నీ మనకు అనవసరం, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, నువ్వు లైట్ తీసుకో అని వాళ్ళు కూడా మా అత్తయ్య గారు చెప్పడం. ఆ తర్వాత స్టేబుల్గా స్టాండర్డ్గా అయిపోయింది. మాది జాయింట్ ఫ్యామిలీ. ఓహో, మొత్తం ఇన్లాస్ మీ అందరూ కలిసి వీళ్ళు ముగ్గురు బ్రదర్స్, ఒక సిస్టర్ మ్యారేజ్ బిఫోర్ నా మ్యారేజ్ ముందే అయిపోయింది. ఆవిడ బయటికి వెళ్ళిపోయారు. నేను ఇంటికి పెద్ద, ఇద్దరు మరుదులు చిన్నోళ్ళు అనమాట. వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత ఒక అతను యూకే వెళ్ళారు, కానీ వాళ్ళ వైఫ్ ఇక్కడే ఉన్నారు. ఒక పాప పుట్టిన తర్వాత యూకే ఒక అతను షిఫ్ట్ అయ్యారు. కానీ మిడిల్ బ్రదర్ వచ్చి ఒక 2 years ఉన్నారు, మళ్ళీ ఆయన కూడా యుఎస్సి వెళ్ళారు. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఎవరు వచ్చినా మొత్తం జాయింట్ ఫ్యామిలీ లాగే ఉంటుంది. సో మీది సేమ్ ఉప్పెన స్టోరీలో ఉందండి, ముగ్గురు బ్రదర్స్. నేను ఆ సీరియల్ స్టోరీ నాకు చెప్పినప్పుడు సేమ్ అందులో ముగ్గురు బ్రదర్స్, ముగ్గురు మీరే పెద్ద, ఇక్కడ మీరే పెద్ద కదా, మీకు రిలేట్. చాలా మంచి సీరియల్ అది. ఉప్పెన చాలా అసలు నా హార్ట్ఫుల్ సీరియల్. ఆఫ్టర్ మొగల్ రేకులు అంటే అంత ఎమోషనల్ కాదు, కానీ ఆడవాళ్ళకి కొన్ని చాలా ఇబ్బందులు ఉంటాయండి. అది బాగా చూపించారు. ఎంత చదువుకున్నా సరే నువ్వు హోమ్ మేకర్గానే ఉండాలి, పిల్లలకి నువ్వే చేయాలి అనేది మనము ఇప్పుడు కాలంలో ఇప్పుడు ఒక 10 years నుంచి లేదు, ఈక్వల్ టు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు బ్యాలెన్స్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు పాత సాంప్రదాయాలే కంటిన్యూ జరిగాయి, ఊర్లలో కూడా అలానే ఉంది, అవి బయటికి ఇష్యూస్ రావట్లేదు. సో సేమ్ కాన్సెప్ట్ అన్నమాట అది. సో ఆడవాళ్ళకు కూడా కొన్ని ఎమోషనల్స్ ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా వాళ్ళు చదువుకునే దానికి వాల్యూ ఇవ్వాలి, హస్బెండ్ అర్థం చేసుకోవాలి. వేరే వాళ్ళు ఎవరు ఎలా ఉన్నా సరే హస్బెండ్ అనేది సపోర్టింగ్ అండి. హస్బెండ్ ఇప్పుడు పేరెంట్స్ని వదిలిపెట్టి డిపెండ్ హస్బెండ్ మీద వస్తుంది. బ్యాక్ బోన్ ఆయన అవుతే ఆ అమ్మాయి ఏమైనా చేయగలదు, ఏదైనా సాధించగలదు అనేది ఆ సీరియల్. సేమ్ మీ లైఫ్ అలాగే ఉంది కదా, హస్బెండ్ అలాగే ఉన్నారు కొంచెం. కానీ మా హస్బెండ్ సపోర్ట్ చేస్తారు. ముందు సపోర్ట్ అని కాదు, దీనికి ఇప్పుడు పక్కన ఎవరైతే చెప్పారో దానికి కొంచెం కదా, నువ్వు కూడా హౌస్ లో చూసుకోవాలి, ఇల్లు. ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్ ఆడపిల్లకి వేరే ఉంటుంది, ఫ్రీడమ్ వేరు, అంటే ఓన్ డిసిషన్స్ తీసుకోవచ్చు. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ డిపెండ్ ఇన్ ఒక ఫ్యామిలీ, వాళ్ళకి ప్రతిదీ చెప్పి బయటికి వెళ్ళాలి, మనం ఏం చేయాలన్నా ఒక రెస్పాన్సిబుల్ థింగ్ అని ఆ రకంగా వెళ్ళారు. కానీ ఆయన కూడా కొంచెం ఇప్పుడు చాలా చేంజ్ అయ్యారు. అంటే ఇప్పుడు పేషెన్స్ ఉండాలండి. ఎన్ని ఏదొచ్చినా మనం అడిచినంత మాత్రాన ఎవరు మారిపోరు. సో వాళ్ళంతటి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళకు కూడా అర్థమైంది. లేదు, మా అత్తయ్య గారు కూడా ఇప్పుడు నేను షూటింగ్కి వెళ్తే మా బాబుకి ఆవిడే చూసుకుంటుంది. లంచ్ బాబుకి నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ మార్నింగ్ ప్రిపేర్ చేసి స్కూల్ బాక్స్ పెట్టేస్తాను. మా అత్తయ్య గారు లంచ్ చేసుకుంటారు, ఈవినింగ్ డిన్నర్ నేను వెళ్ళే వరకు నాకు జొన్న రొట్టె చేసి పెడతారు. సో ఇప్పుడు సపోర్టింగ్గా ఉన్నారు. అంటే వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు, మన ఇల్లు మన వాళ్ళు మనకి ఇంపార్టెంట్ అని వాళ్ళకు కూడా అర్థమైంది. సో నేను కూడా అర్థం చేసుకొని సో కొంత స్పాన్ లో మొత్తం అందరూ మారిపోయి కొంచెం టైం పడుతుంది కానీ చేంజ్ అయిపోయింది. ఎన్ని ఇయర్స్ అయింది మీకు మ్యారేజ్ అయ్యి? ఇప్పుడు 15th anniversary. 15th anniversary 15 సంవత్సరాలు అయింది, హ్యాపీ కలిసి ఉన్నారు. సో ప్రెసెంట్ జనరేషన్ ఏంటంటే పెళ్ళి జరిగాక చాలా తొందరగా విడిపోతున్నారు. ఈ మధ్యకాలంలో చాలా కేసులు వచ్చినాయి, జరిగిపోతాం ముందే ఎంగేజ్మెంట్ లైఫ్ విడిపోవడం. సో అట్లా చాలా జరుగుతున్నాయి. అంటే ఇక్కడ అబ్బాయి మిస్టేక్ అంటారా లేకపోతే అమ్మాయి మిస్టేక్ అంటారా? వాళ్ళ పేరెంట్స్ మిస్టేక్ అండి. హౌ? ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా ఆలోచిస్తారు, కానీ వాళ్ళిద్దరు ఎలా కలిసి ఉంటారు, వాళ్ళకి సెట్ అవుతుందా లేదా, వాళ్ళు ఫస్ట్ మాట్లాడుకొని వాళ్ళు మింగిల్ అయిన తర్వాత వాళ్ళకి కలిస్తే బాగుంటుంది అని నేను అనుకుంటాను. అమ్మాయి అబ్బాయి ఒక డిసిషనే కాదు కదండి, వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ. ఈ మధ్య ఈగో ఎక్కువైపోయింది. ఇప్పుడు నువ్వు 10 లక్షలు సంపాదించుతున్నావు, నేను 5 లక్షలే సంపాదిస్తున్నా. ఇక్కడ ఎవరు హై రేంజ్ అంటే నేను 10 lakhs సంపాదిస్తున్నా, ఈక్వలే కదా, నువ్వేంటి నాకు చెప్పేది అనే దానికంటే మనం ఇద్దరం డిసిషన్ తీసుకుందాము. ఎవరు ఎంత సంపాదిస్తే పక్కన పెడితే మనము అనే మాటకి నువ్వు నేను అనే మాటకి చాలా తేడా ఉంది. ఇప్పుడు పేరెంట్స్ ఎంతైనా పేరెంట్సేనండి. ఇద్దరు కలిసి చేసుకున్నప్పుడు ఆ తర్వాత వాళ్ళకి ఇంటర్ఫేర్ చేయకూడదు. మీ ఇద్దరు లైఫ్ ఇన్ ఫ్యూచర్ అనేది మీ ఇద్దరు లైఫ్. వాళ్ళు చెప్తారు, అమ్మా నువ్వు ఎందుకు అడ్జస్ట్ అవ్వాలని ఇప్పుడు చెప్తారు. నువ్వు వెళ్ళి ఇంట్లో ఉన్నావనుకో, అన్నను వదినను అక్కనో చెల్లెను, నువ్వే పెద్ద మాట్లాడుతున్నావు అని చెప్పదా, అప్పుడు నువ్వు పడతావా? నువ్వు అప్పుడు కూడా హట్ అవుతావు కదా. కానీ కట్టుకున్న మొగుడు చెప్తే నువ్వు అడ్జస్ట్ కానప్పుడు వాళ్ళు చెప్తే నువ్వు ఎందుకు అడ్జస్ట్ అవుతావు? ఒక్కసారి ఆలోచించాలి.
ఇన్ ఫ్యూచర్ నువ్వు అతనే నా లైఫ్, ఈ అమ్మాయే నా లైఫ్ అన్నప్పుడు మీరిద్దరు అడ్జస్ట్ అవ్వాలి. సో వాళ్ళిద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. పేరెంట్స్ వస్తారు, అంతవరకు చూస్తారు, అరే చేసేసాం మన పని అయిపోయింది అని వదిలేస్తారు. కానీ వీళ్ళిద్దరు ఏంటి, మనం ఎలా ఉండాలి, ఇన్ ఫ్యూచర్ ఎలా ఉండాలి అనేది మీ ఇద్దరు డిసిషన్. ఇక్కడ సంపాదన అనేది అది నథింగ్ అండి. ఈ కాలం అని కాదు, మన ఫర్దర్గా 80s 70s దాంట్లో చూసుకుంటే అప్పుడు పైసాస్ ఉండేది, 1 పైసా 2 పైసా, ఒక 5 పైసల్లోనే 10 మంది బతికేవాళ్ళు. ఇప్పుడు నెలకి 10 లక్షలు సంపాదించిన బతకట్లేదు అని అంటే ఎవరిది తప్పు? ప్రాబ్లం ఎక్కడుంది? నీ ఖర్చులో ఉంది. ఇంత పెద్ద హాల్లో 20 మంది పడుకుంటారు, నీకు ట్రిపుల్ బెడ్రూమ్లో 20 మంది పట్టట్లేదు అంటే ఎక్కడ అసలు అంటే మనం అడ్జస్ట్ అవ్వాలి. ఎక్కడున్నా అడ్జస్ట్ అయితే అది ఎంత పెద్ద చిన్న ఇల్లున్నా. సో అప్పట్లో అడ్జస్టబుల్ మెంటాలిటీ ఉండేది, ఇప్పుడు లేదు అంటే లేదండి. అడ్జస్ట్మెంట్ కాదు, మనము అనే పదానికి అడ్జస్ట్ అయిపోతుంది అది. ఓకే, ఆ మనం అన్న పదం ఉండట్లేదు, నువ్వు నేను సెపరేట్ అంతే. నేను ఎంత చేస్తున్నాను నువ్వు పట్టించుకోవట్లేదు, నువ్వు ఏం చేస్తావు అనే పదమే ఎక్కువ వస్తుంది ఇక్కడ. దానివల్లే ప్రాబ్లం అంటారు. అంతే. సో పేరెంట్స్ కూడా ఇప్పుడు కొన్ని ఊళ్ళల్లో మీరు చూడండి, చాలా మంది జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నారు. సింగిల్ ఒక బాత్రూమే ఉంటది, ఇంటి బయట ఉంటది, వాళ్ళందరూ వెళ్ళి చేస్తున్నారు. నీకు ఇప్పుడు 3 bedroomలో 3 bathrooms సరిపోవట్లేదు, అడ్జస్ట్ అవ్వట్లేదు, ఈ టైం అవుతుంది ఆ టైం అవుతుంది అని 3 bedrooms లో ముగ్గురు పడుకుంటున్నారు, వైఫ్ హస్బెండ్, ఎవరిది వాళ్ళది అలా అయిపోయింది. సో అది ఫస్ట్ మనము మనది అనుకుంటే అన్ని అడ్జస్ట్మెంట్. సో ఇప్పుడు అదంతా మారాలంటే నువ్వు నేను నుంచి మనం అనే పొజిషన్ ఎగ్జాక్ట్లీ. నాది అన్నదానికి మనము అన్నదానికి చాలా తేడా ఉంది. మీరు అన్నట్టు ఇండివిజువాలిటీ వచ్చేసరికి నా సంపాదన ఎక్కువ ఉంది, మీరు ఉన్నది అనే దానికి అదైతే ప్రజెంట్ ఎక్కువ జరుగుతుంది అంతే. ఇప్పుడు మొగల్ రేకులు టీంతో మీకు ర్యాప్ ఎలా ఉంటుంది? సో అప్పుడు అయిపోయింది ఆల్మోస్ట్ 10 years 11 years అయిపోయింది, క్లోజ్ అయ్యి. సో ఇంకా ది బెస్ట్ సీరియల్ మీకు మీ లైఫ్లో లైఫ్ చేంజింగ్ మొత్తం సీరియల్. ఇప్పుడు వాళ్ళందరూ ఆన్ స్క్రీన్ మీద మీతో చాలా మేము బాగా చూసాం. అదే రిలేషన్ బయట కూడా మెయింటైన్ చేస్తుంటారా? లేదండి, నేనని కాదు, ఎవరైనా సరే వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ ఉంటారు. నేను కూడా ఎవరికి డిస్టర్బ్ చేయ. కలిసినప్పుడు హాయ్ అన్న కలుస్తుంటారు, ఎప్పుడైనా గెట్ టుగెదర్ ఎప్పుడైనా అలాంటిది ఏం లేదు. జస్ట్ ఏదైనా అవార్డ్ ఫంక్షన్స్ లో కానివ్వండి, ఎవరైనా ప్రొఫెషనల్ గానే కలుస్తుంటారు, ఎప్పుడైనా కలిసిన అలానే, అంతే తప్ప పర్సనల్ గా వెళ్ళి ర్యాపో అది ఏం లేదు. సాగర్ గారు మీ ఫ్యామిలీతో, మీరు మా ఫ్యామిలీతో. సాగర్ గారు నాకు ఆఫ్టర్ మ్యారేజ్ అయినా నాకు 10 years తర్వాత అనుకుంటాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా పిఠాపురం తరఫున, నేను క్యాంపెనింగ్ కి వెళ్ళాను. ఆయన కూడా పార్టీలో ఉన్నారు, బట్ ఆయన త్రూ నేను వెళ్ళలేదు. నాగబాబు గారు నేను శిఖరం ప్రాజెక్ట్ చేశాము. సో ఆయన త్రూ నాకు కాల్ వచ్చింది, నేను అలా వెళ్ళడం జరిగింది. ఆయనకి తెలిసింది సాగర్ గారికి, అప్పుడు కాల్ చేశారు, కలిసి మాట్లాడారు. ఫోన్లోనే. ఏంట్రా వచ్చావంట కదా అంటే, అవును వచ్చాను. అయితే మరి ఉంటున్నావా అంటే, లేదు వెళ్ళిపోతున్నాను అని చెప్పడం, అంతే తప్ప పర్సనల్ గా కాల్ చేసి. మిగతా విజయ్ గారు, రాజేష్ లేదండి, లేదు. ఏదైనా అవసరం ఉంటేనే కాల్ చేస్తాను, కానీ ఇప్పటి వరకు అయితే అట్లాంటి అవసరం రాలేదు. అంటే చెప్పారుగా మరి ఇండివిజువాలిటీ రాదేమో కూడా. అంటే పర్సనల్ ప్రొఫెషనల్ అండి. పర్సనల్ మార్నింగ్ షూట్కి వెళ్ళానా ప్యాకప్ అయిందా నాకు సంబంధం లేదు, ఇంటికి వచ్చేస్తే ఇంకా. ఫస్ట్ సీరియల్లోనే ఐ మీన్ ఈ పెద్ద సీరియల్ మన మొగల్ రేకుల్లోనే మీ ఎంట్రీ అంటే అప్పుడప్పుడే జరిగింది. సో ఆ సీరియల్లోనే మీరు వై విజయ్ గారు లాంటి సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ పక్కన అడగాలండి యాక్చువల్లీ. నిజంగా అంత పెద్ద ఆర్టిస్ట్ నేను చేయడం అనేది నా అదృష్టం. ఎందుకంటే ఆవిడ లేదు అంటే బ్లాక్ అండ్ వైట్ మూవీస్ ఆవిడ చాలా హీరోయిన్ గా చేశారు, తమిళ్, కన్నడ, మలయాళంలో చాలా సీనియర్ ఆర్టిస్ట్. నిజంగా అమ్మ అని రీసెంట్ గా ఆవిడతో నేను 1 month బ్యాకే మాట్లాడాను. నేనున్న అపార్ట్మెంట్లో వాళ్ళ పాపకి ఫ్లాట్ తీసుకుంటాననేసి ఆవిడకి తెలిసింది నేనున్నాను ఆ ఫ్లాట్లో, మణికొండకి షిఫ్ట్ అయ్యాను. సో అడిగితే చాలా ఇయర్స్ అయిపోయిందమ్మా మాట్లాడి అని. చాలా సీనియర్ ఆర్టిస్ట్ ఆవిడతో చేయడం అంటే ఫస్ట్ నాకు భయం వేసింది. అంటే ఈవిడ చాలా కొన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ చాలా చేశారు. అయితే నన్ను కొట్టే సీన్స్ ఇందులో కూడా నెగిటివే అలాంటివి ఉన్నాయి. కొంచెం భయం వేసింది ఫస్ట్ ఒక 10 days. ఆవిడతో మాట్లాడాలని, అమ్మ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి పక్కకి వెళ్ళి కూర్చునేదాన్ని. ఆ తర్వాత లేదురా ఎందుకు భయపడతావు అని ఆవిడే పక్కన పిలుచుకొని కూర్చోపెట్టడం, అలా కేర్ తీసుకున్నారు. చాలా బాగా, వెరీ స్వీట్. చాలా స్క్రీన్ మీద చూసినంత ఏం ఉండదు, జస్ట్ యాక్టింగ్. చాలా అసలు మీకు అన్ని పాజిటివ్ చేస్తున్నారు, మీకు నెగిటివ్ క్యారెక్టర్ చాలా ఇష్టం అంటే పాజిటివ్లో మనం ఎంతసేపు సింపతి చూపిస్తారండి.
ఏడవడము, మనం ఏమైనా వేరియేషన్ Shades చేయాలంటే ఎక్కువ ఉండవు. ఆ సీన్లో ఆ సిచ్యువేషన్ తప్ప ఈ క్యారెక్టర్స్ మాట్లాడవు, బర్స్ట్ అవ్వరు. ఎంతసేపు ఏడ్చి నువ్వు బర్స్ట్ అవ్వాలి అని అంటే అప్పుడు మాటలు బయటకు వస్తాయి పాజిటివ్కి. అలాంటి పాత్రలు చాలా చేశాను, అదొక రేంజ్ అనుకుంటే. నెగిటివ్ క్యారెక్టర్ ఏంటి అంటే మనము ఏది చేయాలన్నా మన ఇష్టం, మింగిల్ అవ్వచ్చు. నెగిటివ్కి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ ఆ క్యారెక్టర్స్కి హైప్ చేసుకోవచ్చు నెగిటివ్ క్యారెక్టర్స్. ఇప్పుడు చేసేటోళ్ళు ఒకప్పుడు చేసేవాళ్ళు, ఆ టైమింగ్ ఉండేది, ఇప్పుడు ఆ టైమింగ్ లేదు. నెగిటివ్ అని అంటే థర్డ్ పీడ్ అని డైలాగ్స్ కాదండి, స్మూత్ గా కూడా వెళ్ళొచ్చు, ఫేస్ లో చూపించాలి. నేను అలాంటిది అత్తారింటికి దారేది చేశాను, 2019లో కమిట్ అయ్యాను. బట్ ఒక 5 months చేశాను. కోవిడ్ వచ్చి కొన్ని ప్రాజెక్ట్స్ అన్ని డ్రాప్ అయ్యారు. బట్ నేనే లేదండి, బాబున్నాడు, అత్తయ్య గారు ఉన్నారు, ప్లీజ్ నేను చేయలేనని చెప్పాను. బట్ ఆ తర్వాత ఆ క్యారెక్టర్లో అసలు చేయలేని అనుకున్నారంట, బట్ చేశాను, దానికి మంచి మార్క్స్ వచ్చాయి అనుకోండి. మీరు ఏదైనా క్యారెక్టర్ చెప్పగానే దానికి ముందు ఇంట్లో ఏమైనా హోంవర్క్ చేసుకుంటారా? క్యారెక్టర్ లేదా? ఏం చేయను. లొకేషన్కి వెళ్ళాక నాకు గెటప్ చెప్తారు కదా, గెటప్ వేయంగానే నేను ఆ క్యారెక్టర్లో సెట్ చేసుకుంటాను. చాలా గలగలగల ఇలా మాట్లాడుతున్నారు, బట్ శాంతి క్యారెక్టర్ ఇస్ వెరీ సైలెంట్, ఇక అస్సలు మాట్లాడదు. బాబోయ్ అమ్మాయి ఇలాంటి అమ్మాయిలు ఉంటారా? అప్పుడు నేను చాలా తక్కువ మాట్లాడేదాన్ని. తర్వాత అంటే మన చుట్టుపక్కల వాళ్ళతో ఇలా ఉండొద్దు అని కొన్ని ఎక్స్పీరియన్స్ జరిగాయి, చిన్న ఇష్యూసే, బట్ అనిపించింది అంటే మనము ఎప్పుడు ఆన్సరింగ్ మనమే ఎందుకు చేసుకోవాలి, వాళ్ళకు కూడా ఆన్సర్ ఇవ్వాలి అనేసి నాకు అనిపించి అప్పటి నుంచి ఎవరికి ఒక మాట అన్న నేను ఇంతే అని అనిపించింది, అంతే తప్ప వాళ్ళతో గొడవలు. సో ఇన్ కేస్ ప్రొఫెషనల్ గా ఏమైనా లొకేషన్ లో చిన్న గొడవ అయింది అనుకోండి, అది ఇంటికి వెళ్ళి మీ హస్బెండ్ తో చెప్పుకుంటారా? లేదండి, చెప్పను. మరి ఎవరితో షేర్ చేసుకుంటారు? నేను ఎవరితో షేర్ చేసుకోను, అది అంతవరకే. అది అయిపోయిందా వదిలేస్తాను. అది ఆలోచించినంతసేపు మనమే హర్ట్ అవుతామండి. ఎందుకు, అది అవసరం లేదు. అది లొకేషన్లో జరిగింది, నెక్స్ట్ డే అమ్మాయి నేను చెయ్యాలనుకోండి, ఆ అమ్మాయి తప్పుంటే ఆ అమ్మాయి రియలైజ్ వచ్చి నాకు సారీ చెప్తుంది. అట్లా ఒక 2-3 లొకేషన్స్ జరిగిందా, తనే వచ్చి సారీ చెప్పడం జరిగింది. నేను అంత తొందరగా రియాక్ట్ అవ్వను, 1 or 2 times చూసిన తర్వాత ఆన్సర్ ఇస్తా. సో అలా జరిగింది. ఆవిడే మళ్ళీ రియలైజ్ అయ్యి వచ్చి అక్క సారీ అని చెప్పిన వాళ్ళు. సో మిస్టేక్ అటు సైడ్ ఉన్నా కాబట్టి రియలైజ్ వచ్చిందంటారా? అంతే. సో అంతే తప్ప సో ఎప్పుడైనా ఇంకా ఎమోషనల్ గా కూడా జరుగుతుంటాయి కదా మనకి, అది కూడా ఏం షేర్ చేసుకోరా మీ హస్బెండ్? చేసుకోలేదు. చేసుకుంటే ఎందుకు ఆ బాధ నేనే పడాలి, వాళ్ళకి ఎందుకు చెప్పాలి? అంటే జనరల్ గా ఫ్రెండ్స్ ఉంటే నా తరపు నుంచి చెప్తున్నా, నేను ఏమన్నా జరిగిందంటే ఫ్రెండ్స్ అట్లీస్ట్ పేరెంట్స్ తో చెప్పుకోలేము పోనీ అనుకున్నా. కొన్ని మీరు మ్యారీడ్ కాబట్టి మోస్ట్లీ హస్బెండ్ షేర్ చేసుకుంటారు, కానీ చేసుకోనండి. నాకెందుకో అదే మా అక్కకి చేసుకుంటాను, మా అక్కకి చెప్తాను. మా అక్క అంటది, అరే పోనీలే వదిలేసిలే, చల్రే చోడ్ కైకు ఓ టాపిక్ అని అంటది. హిందీ బాగా మాట్లాడతారు? హిందీయే. నేను మా పేరెంట్స్ అంతా హిందీయే, మా ఇంట్లో అంతా తెలుగు. సో 4 fathers అందరూ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. ఎన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చారు మీరు? ఏమో అది తెలీదండి. ఏంటి డాడీ ఏంటి మనం ఎక్కడి నుంచి ఎప్పుడు వచ్చారు? అది అంతా తీస్తే అన్ని తవ్వుతారు, ఇంకా బాబు అవి వినుకుంటా కూర్చోవాలి. మొత్తం మనకి స్వాతంత్రం వచ్చిన రోజులకి వెళ్ళిపోవాలి. మా తాతగారు ఇలా, మా నాన్నగారు ఇలా అనేది చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు అయితే. చాలాది. సో అందుకే నేర్పిస్తున్నట్టున్నారు మీకు ఇవన్నీ ఉంటాయి ఫ్యూచర్లో. అంటే అదొక వే ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు అప్పుడు కాలంలో కరాటే కుంఫు అంటే ఎవరు ఆడపిల్లలకి నేర్పిస్తారు, ఈ జనరేషన్లో ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ పిల్లలే దారుణంగా చేస్తున్నారు ఈ యూట్యూబ్స్ వచ్చాక. అంటే దానివల్ల ప్లస్ మైనస్ ఉన్నాయండి, కానీ గవర్నమెంట్ ఒకటే చేయాలండి, ఇలాంటివి దానికి మనం ఎంకరేజ్ చేయొద్దు. ఇప్పుడు యూట్యూబ్ అని అంటే ఫుడ్ గిడ్డు కామెడీ అంతవరకే నడుస్తుంది. కొన్ని వీడియోస్ ఉన్నాయి కదండి, పిల్లలు చాలా పాడైపోతున్నారు. స్కూల్ పిల్లలు, 1 year 2 years పిల్లలు, పెద్దోళ్ళు. ఇది ఒక్కటి నేను చేంజ్ అవ్వాలి, ఇది ఒక్కటి చేంజ్ అవ్వాలి. అంటే ఈ మధ్య కాలంలో ముసలోళ్ళ మీద అంటే వృద్ధుల మీద చిన్నపిల్లల మీద కూడా కొన్ని 5 months రీసెంట్ గా చిన్న పిల్లని ఎత్తుకొని వెళ్ళాడు వాడికి. అంటే అసలు అంటే దానికి ఎలాంటి ఏమైనా ఇంపాక్ట్ కారణం అంటారా ఈ టెక్నాలజీ? ఉంటుంది కదండి. ఎంతసేపు ఇప్పుడు మీరు ఎవరితో టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు అంటే ఫోన్. 200%. ఆ ఫోన్లో మీరు ఏం చూస్తున్నారో పక్కడికి ఏం తెలుస్తుంది? పక్కన వాళ్ళకి, వాళ్ళ వైఫ్కి తెలీదు, పిల్లల పేరెంట్స్కి తెలీదు.
సో ఇలాంటివి అన్నీ కొన్ని బ్యాన్ చేయాలండి గవర్నమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఏమంటారు, మేము బతకడానికి కావాలంటే ఈ దారుణాలు ఎవరు పట్టించుకుంటారండి? బతకడానికంటే ఉద్యోగాలు లేవు, నువ్వు చదువుకుంటే నీకు మంచి ఉద్యోగం వస్తుంది, ఎంతో కొంత ఎస్ఎస్సికి కూడా ఎగ్జామ్ మనకి జాబ్స్ ఉంటాయి, నువ్వు ట్రై చేయవు. గవర్నమెంట్స్ కొన్ని స్టేట్స్లో ఇంటికి 10,000 ఇచ్చేసి, ఫుడ్ ప్యాకెట్లు, బిర్యానీ ఇచ్చేసి, ఒక బాటిల్ ఇచ్చేసి చాలు రా అంటే వాడు ఏం చూస్తాడు, బా నాకు వచ్చేసి చాలు అలా అనేసి చాలా మంది పనికి వెళ్ళకుండా ఉన్నారు. ఇప్పుడు లేబర్స్ కూడా వాళ్ళు ఒకటే అంటే, మా ఆయన వెళ్ళట్లేదమ్మా, నేనే కూలీ చేసుకుని నా పిల్లలకి పెంచుకుంటున్నాను అనేసి చెప్తారు. ఎందుకు అంటే ఇప్పుడు మా బిల్డింగ్లో వర్కర్స్ ఉంటారు, వాళ్ళ హస్బెండ్స్ రారు, వైఫ్సే. పాప ఆ అమ్మాయికి ఒకప్పుడైతే లేబర్ ఛార్జ్ 100 రూపాయలు ఉండే, ఆ తర్వాత 200, 300, 500, ఇప్పుడు 1000 రూపాయలు అయిందండి. ఆమె ఎట్లో అట్లా బతుకుతుంది. వాడేం చేస్తాడు, వెళ్ళి తాగుతాడు, దాన్ని కొట్టేసి ఒక బాటిల్ తాగేసి ఫుల్గా పడుకుంటాడు. వాడికి ఏం అవసరం చెప్పండి? మళ్ళీ గవర్నమెంట్ ఎలక్షన్ రాగానే మాకేం చేశారు అని అడుగుతారు. అరే నువ్వు కష్టపడరా, గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది నీకు? నడవడానికి రోడ్లు ఇస్తుంది, మిగతా ఫెసిలిటీ అంతా నువ్వు బతకడానికి, ఏ వైరస్లు రాకుండా బతకడానికి గవర్నమెంట్ చూసుకుంటుంది. నువ్వు బతకడానికి, నువ్వు తినడానికి, నీ పిల్లల్ని కని పెంచడానికి గవర్నమెంట్ ఎందుకు చూసుకుంటుందండి? ఫుల్గా కాళ్ళు చేతులు బాగున్నాయి, పని చేసుకోవాలి. నువ్వు వంగంది ఏమొస్తుంది చెప్పండి? ఇట్లాంటి చెప్పాలి అంటే ఒక 60% జనాలు ఇలా ఫాల్తుగా పడి ఉన్నారు. ఇది మారాలండి. వాళ్ళంతటి వాళ్ళు పనులు చేయాలి. మనం ఏం చేయగలుగుతాము? ఇప్పుడు ఒకప్పుడులాగా నేను 10 రూపాయలే సంపాదిస్తానంటే ఇప్పుడు అవుతుందా? అవ్వదు. ఇప్పుడు విలేజెస్లో అగ్రికల్చర్ ఉంది, మా నాన్న రైతుగా చేశాడు, ఆ రైతు దానికి ఆ విలేజ్ డెవలప్ చేయాలి అని అంటే నువ్వు చదువుకోనే కదా ఆ డెవలప్ చేస్తావు. అలా చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకి జాబ్స్ రావు, లోన్స్ రావు. ఒకప్పుడు గవర్నమెంట్ వేరే అండి, 20 years బ్యాక్. ఇప్పుడు గవర్నమెంట్ వేరే. సో దానికి మీరు ఏం చేయాలి అనేది మీ థింక్తో ఆలోచించి మీరు చేస్తే తప్పకుండా ఏదో ఒక స్థాయి ఉంటుంది కదా. పొలిటికల్స్ గురించి పెద్దగా తెలియదు, కానీ ఒకప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత, మాకు తెలంగాణ సెపరేట్ అయిన తర్వాత ఆ రేంజ్ వేరే ఉండే. ఇప్పుడు ఎవరైనా సరే మన ఆంధ్ర తెలంగాణ సెపరేట్ అని నేను చెప్పను, ఒకప్పుడు ఆంధ్రప్రదేశే. బట్ కొన్ని భేదాలు ఉన్నాయి క్యాస్ట్ పరంగా. ఆ భేదాలు మనిషి ఉన్నంత కాలం ఉంటుందండి. పైన మాట్లాడేది ఇక్కడ ఉండేది వేరే ఉంటుంది. అది ఆ మార్పు అవుతే తప్ప జనాలలో పోవాలి. ఇప్పుడు పవన్ గారు ఒక్కరే మాట్లాడితే సరిపోదండి, ఆ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో అందరు అంతే మాట్లాడాలి, అప్పుడే అందరూ ఏకీభావంతో ఉండాలి. కేసీఆర్ గారు చేశారండి, ఎంత చేయలేదన్నా సరే చేశారు. అదొక్కటి నేను ఆయనకు చేస్తాను. కొన్ని ఆయన ఈగో వల్ల చుట్టుపక్కన వాళ్ళని పక్కన పెట్టేశారు, కానీ అది లేకుండా ఉంటే ఆయన తెలంగాణకి బాగా చేశారు. కేటీఆర్ గారు కానివ్వండి, మన ఎన్ని సాఫ్ట్వేర్లు హైదరాబాద్కి వచ్చాయి అని అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేశారు, ఈయన అది చేయడానికైనా ఉండాలి కదండి. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది నాకు డౌటే. ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు, మనకి ఎలా ఉంటుంది తెలియదు. సో ఓకే. అండ్ మీ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఎలా బ్యాలెన్స్ చేస్తారండి? సో మీరు చాలా బిజీ ఉంటారు సీరియల్స్, ఇప్పుడు దాకా ఎక్కడ అంత బిజీ కాదండి, బ్రేక్ లేదు. సో మీరు ఫస్ట్ మూవీస్, తర్వాత వెంటనే సీరియల్స్, సో మధ్యలో ఒక బ్రేక్ వచ్చింది తీసుకున్నారు. సో తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా వస్తున్నారు. సో మనకి షూట్ అనేసరికి అంటే మీకు కంప్లీట్ బిజీ అనట్లేదు, ఈ రోజు మీరు ఎక్కడికో ప్లాన్ చేసుకున్నారు, అదే రోజు షూట్ లేట్ అవ్వచ్చు, మనకు ఉంటాయి కదా 12 o'clock 1 o'clock. 12 hours మినిమం చేస్తాం. అది మీరు ఎట్లా కన్వే చేయగలరు? మనం బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం కదా. వాళ్ళందరూ రెడీ అయిపోయి ఉంటారు, మనం ఫోన్ చేసి ఏమండి ఈరోజు లేదు, అలాంటి సిచ్యువేషన్స్ అయితే చేయలేదండి. ఇప్పుడు ఏమైనా ఫ్యామిలీ ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా, పూజలు ఉన్నా, నేను బిఫోర్ వాళ్ళకి ఒక 1 week బిఫోర్ కానివ్వండి, 10 days బిఫోరే నేను చెప్పేస్తాను. కానీ ఏ రోజు షూటింగ్కి వస్తా అని హ్యాండ్ అయితే ఇవ్వలేదు. పాపం వాళ్ళు కూడా కాస్టింగ్ పెడతారు కదండి, ప్రొడ్యూసర్స్ కూడా అందరి డేట్స్ తీసుకోవాలి. ఒకప్పుడు ఎలా ఉండేదంటే సింగిల్ కెమెరా అండి, 30 daysలో నాకు 25 days మొగల్ రేకుల టైం 2 కాల్ షీట్స్ చేసేదాన్ని. అలా నేను 4 years చేశానండి, 2008, 9, 10, 11. ఈ 4 years ఈటీవీ ప్రాజెక్ట్, జమ్నీ 2 projects, 3 projects నాకు 30 days సరిపోయేది కాదు.
కానీ అప్పుడు వాళ్ళు కూడా నాకు అడ్జస్ట్ చేసేవాళ్ళు. అమ్మ నువ్వు 7 to 10 వరకు ఇక్కడ చేసుకో, 10 to మళ్ళీ నేను జూబ్లీ హిల్స్ నుంచి సాకేత్ వెళ్ళేదాన్ని. సాకేత్లో 5-6 వరకు చేసేసుకొని మొగల్ రేకులకి నైట్ షూటింగ్కి వచ్చేదాన్ని. 3 call sheets అట్లా చేసేదాన్ని. సో అప్పుడు కూడా నేను అంత స్ట్రెయిన్ అవ్వలేదు. కానీ ఇప్పుడు డబుల్ కెమెరా పెట్టేస్తున్నారు, ఇటు లేకపోతే అటు, అటు లేకపోతే ఇటు. రోజుకి 10-15 సీన్లు అండి, 10-15 సీన్లు డ్రెస్ చేంజెస్ అంటారు. అసలు ఏంటబ్బా, బాల్ కూడా ఆగుతుందేమో ఒక దగ్గర పట్టుకోండి, ఇక్కడ రెస్ట్ ఇవ్వట్లేదు. ఒక్కొక్క సీన్ 30 పేజీలు 40 పేజీలు. అప్పుడు ఎన్ని సీన్స్ చేసేవారు రోజుకి? అప్పుడు రోజుకి మహా అంటే ఒక 5 పేజెస్ అనుకున్న 2 సీన్స్ అండి, అంతే అంతే. మొగల్ రేకులు అయితే ఒకటే సీన్, మహా అంటే 10 పేజీలు వచ్చేది, మహా అంటే. అంటే ఆ కట్ ఎలా ఉంటుంది అంటే, మనకి ఒక సీన్ పేపర్లో డైలాగ్ పార్ట్ ఇటు ఉంటుంది, రైట్ సైడ్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో ఆ సీన్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ సీన్ లెఫ్ట్ సైడ్లో ఒక్కొక్క లైన్ ఒక్కొక్క షాట్ అనమాట. ఇక్కడ నుంచి ఇది చూడాలంటే ఇది ఒక షాట్, ట్రాలీ వెళ్తుంది, ఈ ప్రొఫైల్లో మీకు మళ్ళీ ట్రాలీ చేస్తారు, అదే షాట్ చేస్తారు. సో అట్లా బిల్డప్ ఇచ్చేవాళ్ళు. ఈ డైలాగ్ పార్ట్ అంతా ఒకటే షాట్ మీకు, ఈ లెఫ్ట్ సైడ్లో పార్ట్ ఏముందనేది అది మెయిన్ షార్ట్స్ పడతాయి అనమాట. సో అలా మేము మొగల్ రేకులు నేను 18 to 20 days వర్క్ చేసేదాన్ని. మార్నింగ్ 8కి షార్ట్కి వెళ్తే 8కి ప్యాకప్, 8 to 8 సింగిల్ కెమెరా చేస్తారు. ఏదైనా అకేషన్స్, ఒక 10 మంది ఆర్టిస్టులు ఉన్నారంటే డబుల్ కెమెరా పెడతారు, లేదు అంటే ఒకటే సింగిల్ కెమెరా పెడతారు. 6 members ఆర్టిస్ట్ ఉంటారు. అసలు మీకు షూటింగ్ చేసిన ఫీలింగ్ ఉండదండి, షౌటింగ్ ఉండదు. లైట్ మ్యాన్ కూడా మాట్లాడాలి, కెమెరామ్యాన్ కూడా, డైరెక్టర్ కూడా అరే తొరై లేదు, బూత్ ఉండదు అస్సలు. నిజం చెప్తున్నాను, షూటింగ్ ఎప్పుడు వచ్చామా ఎప్పుడు వెళ్ళామా అని తెలియదు. మీకు షాట్ లేదు అంటే వెళ్ళి బజ్జోండి, లేదు ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళిపోండి, అంతే తప్ప లొకేషన్లో నో షౌట్స్. అట్లా క్లీన్ క్లారిటీ, ఆర్టిస్ట్కి కంగారు పెట్టరు. అరే మీ గురించి ఇంతసేపు వెయిట్ చేయాలా, లేదు ఏమీ లేవు, సరే అమ్మా ఓకే 5 minutes 10 minutes అడుగుతారు, అంతసేపు వెయిట్ చేస్తారు. కానీ దబదబా తిట్టేసి నువ్వెంతరా నేనెంతరా. ఆ శ్రీకాంత్ ప్రొడక్షన్స్లో నేను చేసింది నిజంగా చెప్తున్నా, నాలాంటి స్టూడెంట్స్ చాలామంది వచ్చినట్టున్నారు, కానీ నా అంత హ్యాపీ ఎవరు లేరు. ఎందుకంటే చాలామంది వాళ్ళ సీరియల్స్లో రిపీట్ చేశారండి, నేను ఒక్కదాన్నే వేరే సీరియల్స్ చేసి వచ్చాను, అందరికీ వాళ్ళే ఇంట్రడ్యూస్ చేశారు. బట్ అట్లాంటి ప్రొడక్షన్లో నేను చేయడం అనేది చాలా సీరియల్ చేశారు కదా ప్రొడక్షన్లో. ఎస్ అండి. కానీ మంజు మేడం డైరెక్షన్లో, అంటే కో డైరెక్టర్ గారు మంజు మేడం వీక్లీ వన్స్ 2-3 days వస్తారు, మిగతా రోజులు కో డైరెక్టర్ గారు చేసేవాళ్ళు. బట్ మంజు మేడంతో చేసే ఎక్స్పీరియన్స్ వేరే. శాంతి నాకు ఇది కావాలంటే ఇదే కావాలి ఆ షాట్. ఇప్పుడు ఒక టీవీ షాట్ ఉంది, దాంట్లో ఆర్కే నాయుడికి బుల్లెట్ తగిలింది, అప్పుడు వైఫ్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంటుంది, నాకు ఓవర్ యాక్టింగ్ వద్దు, ఓవర్ ఏడ్పులు వద్దు, ఇవన్నీ వద్దు, నాకు ఆ షివరింగ్ కావాలి ఫేస్ మీద, లిప్ టు ఐస్, ఆ ఐస్లో వాటర్ రావాలి, నీకు టైం ఇస్తాను నేను, నాకు షార్ట్ చేయాలి, సినిమా మేకింగ్ అంతే చేసేసారు. అక్కడ నుంచే పూరి జగన్నాథ్ గారు వచ్చారండి. మరి బాగుంది, ఇప్పుడు అదంతా సినిమా మేకింగ్, సినిమా యాక్టింగ్ చేశారు మీరు. బట్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో కొంతమంది ఆడిషన్స్కి ఎక్కడైనా సినిమాలకి వెళ్ళినప్పుడు నువ్వు సీరియల్ యాక్టింగ్ చేస్తున్నావు. అదేనండి, నాకు ఇక్కడ ఒకటి మన సినిమా ఇండస్ట్రీలో నచ్చింది ఏంటంటే, డైరెక్టర్ అనేవారు ఎంత పెద్ద స్టార్ అయినా సరే, ఎంత చిన్న స్టార్ అయినా సరే, డైరెక్టర్గా తీసుకునే టేకింగ్లో ఉంటుంది. నీకు ఇదంతా ఇప్పుడు నువ్వు ఒకప్పుడు చేసింది పక్కన పెట్టేసే, అది కాదు, ఇప్పుడు నువ్వు ఈ పాత్ర చేస్తున్నావు, ఈ పాత్రలో నీ దగ్గర నుంచి ఏం తెచ్చుకోవాలా అనేది డైరెక్టర్ అండి. ఇప్పుడు ఆ కాలంలో కోడి రామకృష్ణ గారు, రాఘవేంద్రరావు గారు, బి గోపాల్ గారు, చాలా పెద్ద మన ఎవరు స్వాతి ముత్యం డైరెక్టర్ విశ్వనాథ్ గారు, వీళ్ళందరూ కొంతమంది డైరెక్టర్స్ అంతా సీరియల్ నుంచే వచ్చారండి, బాపు గారు, వీళ్ళందరూ. మరి అప్పుడు లేని సీరియల్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడతారండి? మీకు అవకాశం ఇవ్వాలి, ఆ పాత్ర ఆవిడతో చేయించుకోవాలి అంటే ఇవన్నీ క్వశ్చన్స్ రా, జస్ట్ ఎక్స్క్యూజెస్ అంటారు అవన్నీ, అంతే. ఎవరికో వేరే అంటే రాష్ట్రం అంతా ఒకటేనండి, యాక్టింగ్ పరంగా ఏ రాష్ట్రం నుంచి తెచ్చుకుందని కాదు, ఈ అమ్మాయితో మనం చేయించుకోగలము అనేది మీకు అనిపిస్తే మీరు ఎట్లయినా చేయించుకుంటారు. సీరియల్ ఆర్టిస్టే కాదు, ఇప్పుడు హిందీ సీరియల్ హీరోయిన్ అండి, ఆవిడ పేరేంటే నానా మూవీ చేసింది, హాయ్ నానా, హాయ్ నాన్న, మృణాల్ ఠాకూర్. ఆ అమ్మాయి సీరియల్ ఆర్టిస్టే కదండి,
సీరియల్ ఆర్టిస్ట్. మాధవన్ గారు సీరియల్ ఆర్టిస్ట్, షారుఖ్ ఖాన్ షారుఖ్ ఖాన్ వీళ్ళంతా సీరియల్ ఆర్టిస్ట్. ఆ తర్వాత వాళ్ళకి సీరియల్కి వెళ్ళే అవకాశం లేదండి. ఎందుకంటే ఈ టాప్ పొజిషన్ ఒక సూపర్ స్టార్కి వెళ్ళిన తర్వాత మేబీ తెలీదు, చాలా మంది సూపర్ స్టార్కి వెళ్ళొచ్చి సీరియల్స్ చేసుకున్న వాళ్ళు ఉన్నారండి. సో బట్ అదే ఆ కంపారిజన్ వస్తుందని నేను అడిగాను. కంపారింగ్ ఒకటేనండి, అవకాశాలు అనేది వాళ్ళకి నచ్చిన వాళ్ళు పెట్టుకోవడం ఒకత్తు, వీళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి అనేటోళ్ళు చాలా రేయర్, తక్కువ మంది. సో దానివల్ల రావట్లేదు. సో ఇటు నుంచి సీరియల్స్ సినిమాకి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, కానీ సినిమాలని సీరియల్స్కి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు రీసెంట్ టైమ్స్లో. చెప్పనా అండి, సీరియల్ అనేది మంత్లీ ఇన్కమ్ అండి. ఈ నెల మనం పని చేసాము అనుకోండి, నెక్స్ట్ మంత్ వస్తుంది. అలా 300 ఎపిసోడ్స్, 500 ఎపిసోడ్స్, 1000 ఎపిసోడ్స్ అంటే ఇయర్లీ ఉంటుంది మనకి. సినిమా అలా కాదండి, ఒక 10 రోజులు చేస్తాము, నెక్స్ట్ సినిమా ఏం వెతుక్కోవాలి అని చూస్తారు. బట్ సీరియల్కి అది అవకాశం లేదు. మంచిగా మీరు ఎవరు ఉన్నా లేకపోయినా మనకు ప్రాజెక్ట్ వస్తుంది, టైం టు టైం మనకు పేమెంట్స్ ఒక వన్ వీక్లో మన పేమెంట్ మనకు వస్తుంది. సో సినిమాలు వెళ్ళి అడుక్కోవాల్సిన అవసరం లేదు కదండి, సేఫ్ జోన్ ఇది, సేఫ్ జోన్. సో అందుకే నేను ఆ టైంలో సీరియల్స్ బెనిఫిట్, ఎందుకంటే మనం వెళ్ళి అడుక్కోవాలి, పని చేయాలి, డబ్బుల కోసం కూడా అడుక్కోవాలి. అవసరమా చెప్పండి? మనం పని చేస్తున్నాం, మన టైంకి అరే నెక్స్ట్ మంత్ మీ చెక్ వచ్చేస్తుంది అని చెప్తారు. కొంతమంది కొన్ని ప్రొడక్షన్స్ అయితే మీరు అడగాల్సిన అవసరం లేదు, అప్పుడు కొంతమంది అసలు చూసుకోరు. ఎందుకంటే అది అదృష్టం అండి, సీరియల్ అదృష్టం. ఆర్టిస్టులు అంటే పని లేని వాళ్ళందరికీ సినిమానే లోకం అని ఊరు నుంచి చాలా మంది వస్తూ ఉంటారు, ఏదో చేద్దాం అని. కానీ అదేం చేయకపోతే సీరియల్ త్రూ నిజంగా వాళ్ళు ఒక సెటిల్ అయిపోతారు, బతుకుతుంది. చాలా మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారండి. సో సీరియల్కి ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడొద్దు అని నా ఒపీనియన్. సూపర్. అది ఎవరైనా సరే, ఏ పెద్ద డైరెక్టర్ అయినా సరే. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒకప్పుడు మరి తెలియదు, ఇప్పుడు బయట రాష్ట్రాలు హీరోయిన్స్ ఎక్కువ అయిపోయారు మన తెలుగులో. సో కాంపిటీషన్ పెరిగిపోయింది. సో ఇక్కడ ఉన్న తెలుగు ఆర్టిస్టులకి ఇవ్వట్లేదు. కొంచెం బ్యాడ్ న్యూస్ అండి, నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ప్రొడక్షన్స్ ఏం చెప్తున్నారు అంటే, మాకు సపోర్ట్ చేయరండి తెలుగు ఆర్టిస్టులు. అది హీరోస్ కానివ్వండి, హీరోయిన్స్ కానివ్వండి, ఫాదర్ మదర్ క్యారెక్టర్స్ కానివ్వండి, సపోర్ట్ చేయరు. ఎలాంటి సపోర్ట్ కావాలి నా క్వశ్చన్, ఎలాంటి సపోర్ట్ కావాలి? ఇప్పుడు కన్నడ నుంచి హీరోయిన్స్ తెచ్చుకున్నారు, 15 days ఇక్కడ ఉండదు, 7 days, 7th day నైట్ ఫ్లైట్ వేస్తారు, వెళ్ళిపోతుంది, నెక్స్ట్ డే వస్తారు. మీరు 7 days వర్క్ ఇస్తే ఏ ఆర్టిస్ట్ ప్రాబ్లం చేస్తారండి? ఇక్కడ వాళ్ళకి 7 days వర్క్ ఇవ్వరండి, అక్కడ పిలిచి ఫుల్ ఇస్తున్నారు. ఇక్కడ తెలుగు అమ్మాయిలు మాకు ఈ అడ్జస్ట్మెంట్లు ఉన్నాయంటే, ఇప్పుడు పండగ ఉందండి, మీరు గ్యాప్ ఇస్తే లేదండి మీకు టెలికాస్ట్ లేదు అని అంటే కోఆపరేట్ చేస్తారు. టెలికాస్ట్ ఉన్న తర్వాత కూడా కోఆపరేట్ చేయాలంటే ఎలా అండి? మీరు రేపు షూటింగ్ ఉందా లేదా కూడా ఇప్పుడు నాకు తెలీదు, ఇప్పటివరకు. ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నాను, నా షెడ్యూల్ ప్లాన్ ఉంది, ఈ 3 days షూటింగ్ లేదని నేను కాల్ చేసి అడిగాను, వాళ్ళు చెప్పలేదు. సో రేపు షూటింగ్ ఉందా లేదా కూడా తెలీదు. మాలాంటి ఆర్టిస్టులు వారానికి 2 రోజులు పనిస్తే ఎలా బతకాలండి? మీరు సపోర్ట్ చేయలేదు అంటున్నారు. అదే 7 రోజులు మీరు పని ఇవ్వండి, 7 రోజులు 5 రోజులు అండి మీకు షూటింగ్ ఉంటుంది అని మీరు చెప్పండి, చేస్తారు. అట్లా ఏం లేనప్పుడు పాపం వాళ్ళు డిపెండ్ ఆఫ్ ఈ ప్రొఫెషనల్ ఉండాలి కదండి. సపోర్ట్. ఇప్పుడు తెలుగు అబ్బాయిలు ఎంతమంది చేయట్లేదండి. కన్నడ హీరోలు ఓకే, హీరోయిన్ మీకు ఫ్రెష్ కావాలి, మీరు తెచ్చుకున్నారు. మళ్ళీ సైడ్ ఆర్టిస్ట్లు అంటే హీరో మదర్ కూడా కన్నడ, హీరోయిన్ మదర్ కూడా కన్నడ, హీరోయిన్ ఫాదర్ కన్నడ, చిన్న పిల్లలు కూడా కన్నడ. సో మరి వాళ్ళకి అకామిడేషన్ ఇస్తారు, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇస్తారు, ఫుడ్ అన్ని చేస్తారు. మరి అప్పుడు ఇక్కడ 15,000 అడుగుతా అబ్బా ఎక్కువ అండి అని మాట్లాడతారు. ఇదేమైనా సిల్లీ రీజన్ అండి ఇది? లాలా కూడా లంబడి పిల్ల అని ఒక సాంగ్ ఉంది కదండి, దానికి మీకు ఒక అనుబంధం ఉందన్నారు, అది ఏంటది అసలు? ఇది నేను స్కూల్ డేస్లో 7th standard ఉన్నప్పుడు దూరదర్శన్కి చేశాను అనమాట. ఏ ఇయర్ అండి? దూరదర్శన్లో అది నేను 7th standard స్కూలింగ్ అప్పుడు మా తెలుగు మాస్టర్ గారు ఆయన దూరదర్శన్లో అడిగి ఆయన ఇలా చేద్దాము అని చెప్పారనమాట. సో నేను ఒక 3-4 గర్ల్స్ చేసాము, ఆ లంబాడీ డ్రెస్ వేసుకొని సేమ్ గెటప్ కూడా సేమ్ చేసి చేసాము. అప్లాస్ బాగా వచ్చిందా? చాలా అసలు
అయితే మీరు ఇండస్ట్రీకి రాకముందే మీరు ఆల్రెడీ దూరదర్శన్లో కనిపించారు ఫస్ట్. ఎగ్జాక్ట్లీ 7th క్లాస్లో ఉండగా దూరదర్శన్లో ఫస్ట్ ఎంట్రీ అది అరంగేయడం అదనమాట ఒక సాంగ్తో. సూపర్, మంచి ఎక్స్పీరియన్స్ అది. మీకు డ్యాన్స్ కూడా ఇంట్రెస్ట్ కాబట్టి. అంటే మా సెంట్రల్లో ఏంటంటే స్కౌట్స్ అండ్ గైడ్స్, కబుల్బుల్స్ అనే కొన్ని క్యాంప్స్ ఉంటాయి. ఆ క్యాంప్స్లో ప్రతి ఇయర్ క్యాంప్ ఉంటుంది. అట్లా నేను రాజమండ్రి కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, అస్సాం కానివ్వండి అలా వెళ్ళాను అనమాట. హోల్ ట్రైన్ సెంట్రల్ రైల్వే హై స్కూల్ కాబట్టి ఒక ట్రైన్ అంతా మాకు ఇచ్చేస్తారు. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్స్ ఎక్కడెక్కడ నుంచి రైల్వే స్కూల్స్ ఉన్నాయి అన్నీ ఒక బోగి అంతా ఈ డిస్ట్రిక్ట్కి, ఒక బోగి అంతా ఈ డిస్ట్రిక్ట్కి ఇచ్చేసేవారు. సో అలా మేము క్యాంప్స్కి ఒక 1 వీక్ వెళ్ళేటోళ్ళం. అక్కడ మేము నేర్చుకున్న డాన్సెస్ కానివ్వండి ప్రతి ఒక్క పార్టిసిపేషన్ చేసేవాళ్ళం. సో సూపర్ ఎంజాయ్ చేసి ట్రిప్స్ వెళ్ళారు అట్లా అయితే స్కూల్ పేరు మీద. సో అండ్ మీకు ఇండస్ట్రీలో మీకు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు కానీ మీ ముందు తరాల్లో ఎవరో ఉన్నారు కదా. నాకు తెలుసు యాక్చువల్లీ. నేను వచ్చింది నా తర్వాత మా అన్న కూతురు నీమా సింగ్ రాజ్పూత్, ముక్కు పుడక అండ్ జమ్నీలో కూడా ఒక ప్రాజెక్ట్ రాబోతుంది. ఇంటికి దీపం ఇల్లాలు చేసింది. సో తను కూడా బిజీ ఉంది. సపోర్ట్ అంటే ఏం లేదండి, తను నాతో షూటింగ్స్కి వచ్చేది. అప్పుడు తను 8-9 years ఉండేది. చిన్న పాప అన్ని చూసింది. తనకు అట్లా ఇంట్రెస్ట్ అనమాట. మీతో పాటు తిరిగి అత్త బాగుంది ఇట్లా. ఏమన్నా చదివిందా? 10th క్లాస్. 10th క్లాస్ మీరు కూడా కానీ చాలా షార్ప్ ప్రెజెంట్ జనరేషన్ అమ్మాయి కదా. ఈ జనరేషన్ అమ్మాయి కాబట్టి నాకు తెలిసి 20-21 years అంతే. అయితే మీకు నటవారసురాలు కావడం ఉన్నారా? సూపర్ నేమ్ గుర్తుపెట్టుకో, నీ గురించి మాట్లాడా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఒకటి, మీరు ఆ కాంపౌండ్ మన బిందు నాయుడు గారు, మంజులా నాయుడు గారు కాంపౌండ్ నుంచి వచ్చారు. ఒక లేడీ డైరెక్టర్స్, లేడీ స్క్రిప్ట్ వాళ్ళే మొత్తం. సో వాళ్ళతో వర్క్ చేశారు చాలా ఇయర్స్. సో వాళ్ళ ఇన్స్పిరేషన్తో ఏమైనా ఫ్యూచర్లో మీరు కూడా రైటింగ్స్, డైరెక్షన్ సైడ్ లేదా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే డైరెక్షన్ అనేది నాకు ఇంట్రెస్ట్. ఇప్పటివరకు చెయ్యాలి అనుకోలేదు. బట్ ఇన్ కేస్ ఆ ఛాన్స్ వస్తే గనక చేస్తాను. ఇప్పటివరకు అయితే అంత ఆలోచించలేదు. ఇన్ ఫ్యూచర్ మేబీ జరగవచ్చు. సో ఇన్స్పిరేషన్, ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉన్నాయి వాళ్ళే మేడం, మీకు వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యి. సో సూపర్. అండ్ ప్రజెంట్ జనరేషన్ వస్తున్న ఆర్టిస్టులకి మీరు ఏమైనా ఫైనల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అందరికీ అని అంటే పెద్ద లేదు, బట్ ఉన్న జనరేషన్లో చాలామంది పిల్లలు పార్టీస్ అవి ఇవి అని డబ్బులు బాగా స్పెండ్ చేస్తారు. కానీ మనం సంపాదించే దాంట్లో ఒక నెలకి 10,000 అయినా లేకపోతే నెలకి ₹1,00,000 సంపాదించిన దాంట్లో ఒక 40% మీరు సేవింగ్ కాదు ఖర్చు చేయండి. 60% సేవింగ్. ఓకే, ఇది సేవ్ చేయమంటారు. ఓకే, 60% సేవ్ చేయాలండి. 40% మీరు ఖర్చు పెట్టుకోండి. అంటే మీ కాస్ట్యూమ్స్కి కానివ్వండి, వేరే అదర్ యాక్టివిటీ. సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఏమేం జరుగుతుంది ఏంటి అనేది సెకండ్స్లో అన్నీ జరిగిపోతున్నాయి. బట్ ఒక్కొళ్ళని చేయి చాచకుండా అడగాలి, నా పాలసీ. అడగొద్దు. ఎందుకంటే మనం అడిగామనుకోండి వాళ్ళకి తక్కువ అయిపోతాం, మన మీద రెస్పెక్ట్ పోతుంది. అది ఎవరైనా కానివ్వండి, ఫ్రెండ్స్ అయినా కూడా మీ దగ్గర మీరున్నది కొంత, మీకున్న దాంట్లో కొంచెం హెల్ప్ చేయండి తప్ప మీరు మాత్రం ఎవరిని అడగకుండా ఉండాలి. అండ్ పేరెంట్స్కి మంచిగా వాల్యూ ఇవ్వండి. టైం టు టైం పని చేసుకోండి. వర్క్కి చాలా వాల్యూ ఇవ్వాలండి. టైమింగ్ అనేది మనం వెళ్ళిపోయిన టైం ముందుకు రాలేదు. సో టైం పంక్చువాలిటీ కంపల్సరీ ఉండాలి. అదొక్కటి చూసుకొని మీరు హ్యాపీగా ఏం చేయాలనుకున్నది చేయండి.